సీట్లను త్యాగం చేసి కూటమి నేతల గెలుపు కోసం పని చేయాలి అని ఎన్నికల ముందు ఆదేశాలు ఇచ్చారు. అధికారం దక్కిన తర్వాత మీకు తప్పకుండా న్యాయం చేస్తామని నమ్మబలికారు. ఎమ్మెల్సీ పదవులు గాని ఇతర ప్రాధాన్యత గల నామినేటెడ్ పదవులు ఇస్తామని అన్నారు. చంద్రబాబు పవన్ ఇచ్చిన హామీల మీద నమ్మకంతో ఉత్సాహంగా కార్యరంగంలోకి దిగిన ఆ నేతలు ఇప్పుడు దిగాలుగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిపోయినా సరే తమకు న్యాయం జరగడం లేదు అని వారు వాపోతున్నారు. తాము పడిన కష్టం గురించి అటు చంద్రబాబు గాని ఇటు పవన్ గాని పట్టించుకోకుండా పూచక పుల్ల మాదిరిగా పరిగణిస్తూ ఉన్నారని వారిని నమ్ముకొని దెబ్బతిన్న నేతలు ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల భర్తీలో ఉమ్మడి విశాఖ జిల్లాకు ఒక్క సీటు దక్కలేదు. పాలన మొదలై 10 నెలలైనా సరే ఆశించిన పదవులు రాకపోవడంతో పలువురు నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు తమ సేవలను వినియోగించుకున్న చంద్రబాబు, పవన్ ఎన్నికల తర్వాత తమను కూరడో కరివేపాకులా ఏరిపారేశారని ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలువురు కూటమి నేతలు వాపోతున్నారు. ఈయన పేరు ఎండి నజీర్. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన తనకు ఈసారి తప్పకుండా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఈయన 1000 కళ్లతో ఎదురు చూశారు. ఈయన అనుచరులు పలువురు సీఎం చంద్రబాబును కలిసి నజీర్కు ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారట. గత 3 పర్యాయాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతోందని ఈసారైనా న్యాయం చేయాలని కోరారట. గత ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 4 ముస్లింలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారని సమాచారం. కూటమి తరఫున నజీర్కు అవకాశం కల్పించాలని వివరంగా చెప్పారట. నజీర్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తమకు ఒక గిఫ్ట్ ఇస్తారని ఆయన అనుచరులు ఆశించారు. ఆ మేరకు ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే చివరికి ఆయనకు చంద్రబాబు మొండి చేయి చూపారు. మరోసారి చంద్రబాబు నజీర్కు తీవ్రమైన అన్యాయం చేశారని ఆయన అనుచరులు కోపంతో రగిలిపోతున్నట్టు సమాచారం. ఈయన పేరు కోన తాతారావు. జనసేన పార్టీలో సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. నామినేటెడ్ పదవుల్లో అవకాశం లభిస్తుందని భావించిన తాతారావుకు తీవ్ర నిరాశే మిగిలింది. గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేయాలని కోన తాతారావు భావించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ సీటు టీడీపీకి వదులుకోవాల్సి వచ్చింది. పోనీ ఎమ్మెల్సీ సీట్ల భర్తీ సమయంలోనైనా న్యాయం జరుగుతుందని భావించినప్పటికీ అది కూడా జరగలేదు. విశాఖ జిల్లాలో యాదవ సామాజిక వర్గం చాలా బలమైంది. అయినా సరే కోన తాతారావుకు మొండి చేయి చూపారని యాదవులంతా మండిపడుతున్నారు. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో యాదవులకు పెద్దపీట వేసిన విషయాన్ని ఈ సందర్భంగా యాదవ సామాజిక వర్గం నేతలు గుర్తు చేస్తున్నారు. వైఎస్ జగన్ యాదవులకు ఇచ్చినన్ని పదవులు ఇవ్వకపోయినా కనీసం ఒక ఎమ్మెల్సీ పదవినైనా పవన్ ఇవ్వలేరా అనే ప్రశ్న ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన నేతలు వేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తీరుపై కాపులు కూడా రగిలిపోతున్నారు. అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకుంటే కాపులందరికీ న్యాయం జరిగినట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ తన కేబినెట్ లో విశాఖ జిల్లా నుంచి అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథులకు మంత్రులుగా అవకాశం ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నార్త్ నియోజకవర్గం నుంచి పసుపులెట్టి ఉషా కిరణ్, భీమిలి నుంచి పంచకర్ల సందీప్ సీట్లు ఆశించారు. వారిద్దరూ కాపు సామాజిక వర్గ నేతలు. వారు కూటమి పొత్తులో భాగంగా తమ సీట్లను కోల్పోయారు. సీట్లు కోల్పోయిన ఈ నేతలకు కనీసం మంచి నామినేటెడ్ పదవినైనా ఇచ్చారా అంటే అది కూడా లేదని కాపు సామాజిక వర్గ నేతలు చర్చించుకుంటున్నారు. మహిళా కోటాలోనైనా ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని పసుపులెట్టి ఉషా కిరణ్ భావించారట. ఆమె ఆశలన్నీ నిరాశగానే మిగిలిపోయాయి. ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఏజెన్సీ ప్రాంత గిరిజన నేతలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన గిడ్డి ఈశ్వరితో పాటు మాజీ మంత్రి కిడారి శ్రవణ్ ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీగా ఒక్క గిరిజన నేతను కూడా ఎంపిక చేయకపోవడంపై గిరిజన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. గిరిజనుడు అంటే చంద్రబాబుకు చులకన భావం ఉందనే విమర్శలున్నాయని, దానికి నిదర్శనం గిరిజన నేతలకు జరుగుతున్న అన్యాయమేనని ఏపీలోని గిరిజన నేతలు మండిపడుతున్నారు.